హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ కొనసాగుతోంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని సినీ పెద్దలకు తెలిపినట్లు తెలుస్తోంది. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి అండగా ఉంటామని భరోసానిచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉండాలన్నారు. టెంపుల్ ఎకో టూరిజం ని ప్రమోట్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెనిఫిట్ షోలు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారన్నారు డైరెక్టర్ రాఘవేందర్ రావు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటుందన్నారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించాలన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ కొనసాగుతోంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు సీఎం రేవంత్. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని సినీ పెద్దలకు తెలిపినట్లు తెలుస్తోంది. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి అండగా ఉంటామని భరోసానిచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉండాలన్నారు. టెంపుల్ ఎకో టూరిజం ని ప్రమోట్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెనిఫిట్ షోలు ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పారు డైరెక్టర్ రాఘవేందర్ రావు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటుందన్నారు. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని నిర్వహించాలన్నారు.